అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 56వ భాగంలో శివాజీ సంధి సంప్రదింపుల కోసం జైసింగ్ వద్దకు వెళ్లడానికి నిర్ణయించుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ రాజా జైసింగ్ మధ్య జరిగిన సంధి గురించి తెలుసుకుందాం. శివాజీ పురందర కోట దగ్గర ఉన్న రాజా జైసింగ్ ని కలుసుకోవడానికి 6 బ్రాహ్మణులతో బయలుదేరుతాడు. శివాజీ వస్తున్నాడనగానే మొఘల్ శిబిరంలో అలజడి రేగుతుంది. రాజా జైసింగ్ తన వారిని శివాజీ దగ్గరకు పంపి తన ఆధీనంలో ఉన్న కోటలన్నింటినీ అప్పగించడానికి సిద్ధంగా ఉంటేనే అతనిని లోపలికి రమ్మని చెప్పండి, లేకపోతే తిరిగి వెళ్లిపోమని చెప్పి పంపిస్తాడు. దానికి సమాధానంగా శివాజీ, ఇప్పుడు నేను పాదుషా వారి సేవకుడను, నిరభ్యంతరంగా అన్ని కోటలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సమాధానం చెప్తాడు. ఈ విషయాన్ని వారు తిరిగి వచ్చి జైసింగ్ కు తెలియజేస్తారు. జైసింగ్ షామియానాలో సాదరంగా శివాజీని స్వాగతిస్తాడు. జయసింగ్ శివాజీని ఆలింగనం చేసుకుంటాడు. తాము కూర్చుని సంభాషించే చోటు నుంచి పురందర దుర్గంపై జరుగుతున్న యుద్ధం కనిపించేలా ఏర్పాటు చేస్తాడు. అదే సమయంలో కోటపై జోరుగా దాడి జరపమని షేర్ ఖాన్ను ఆదేశించి ఉంటాడు. ఆ దాడి శివాజీ చూస్తుండగానే జరుగుతుంది. ఆ పోరాటంలో మొఘలులతో పాటు చాలా మంది మరాఠీలు కూడా హతులవడం ఆయన చూస్తాడు. ఇద్దరి మధ్య సంప్రదింపులు జరగటానికి అవసరమైన వాతావరణం ఏర్పడాలంటే యుద్ధం ఆపాలని భావించిన శివాజీ పురందర్ కోటలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపమని అప్పటికప్పుడే కోట రక్షణాధికారికి ఆదేశం పంపిస్తాడు. కొన్ని రోజులుగా మండుతున్న రణభూమి శాంతపడుతుంది. సంధి సంప్రదింపుల కోసం శివాజీ అక్కడే కొంతకాలం ఉండాల్సి వస్తుంది. జైసింగ్ తన కుమారుడైన కీరత్ సింగ్ ను శివాజీకి పరిచయం చేస్తాడు. అతడు కూడా తండ్రిలాగే పొడుగ్గా బలిష్టంగా ఉంటాడు. శివాజీని చూసి కీరత్ సింగ్ అమిత ఆనందాన్ని పొందుతాడు. శివాజీకి అతని హోదాకు తగినట్లుగా చక్కటి బస ఏర్పాటు చేసి శివాజీతో వచ్చిన వారికి ఇంకో చోట ఏర్పాటు చేస్తారు. శివాజీ శిబిరం ముందు బలిష్టమైన రసపుత్రులను కావలగా పెడతారు. శివాజీ రక్షణ బాధ్యత తన మీదే ఉన్నందున జైసింగ్ ముందే జాగ్రత్త పడి అన్ని రక్షణ ఏర్పాట్లను కావిస్తాడు. శివాజీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం కీరత్ సింగ్ ను ఎంతో ఆకర్షిస్తుంది. శివాజీ చాలా గొప్పవాడని, చాలా విజ్ఞానవంతుడని అతనితో సంభాషించిన తరువాత కీరత్ సింగ్ తెలుసుకుంటాడు. శివాజీకి చదువు రాదని, అతడు వట్టి మొరటువాడని, దొంగచాటుగా వచ్చి యుద్ధం చేయడం తప్ప అతనికి ఏమీ తెలియదని, ఆగ్రాలో చేయబడుతున్న ప్రచారం అంతా అబద్ధమని అతడు తెలుసుకుంటాడు. శివాజీకి హిందూ దేశంలో ఉన్న ప్రముఖులందరి గురించి అవగాహన ఉంది. జయపుర రాజులైన తమ వంశీకుల చరిత్రను శివాజీ చెబుతుంటే కీరత్ సింగ్ ఆశ్చర్యపోతాడు. నిజంగా శివాజీ సామాన్యుడు కాడని అనుకుంటాడు. ఈ సమయంలోనే ఐరోపా దేశస్థుడైన ఫిరంగి దళాధిపతి నికోలాయ్ మనూచితో శివాజీకి పరిచయం ఏర్పడుతుంది. అతని ద్వారా ఐరోపా దేశాలలోని రాజులు, ప్రజల గురించి శివాజీ తెలుసుకుంటాడు. అప్పటి వరకు రాజా జైసింగ్, కీరత్ సింగ్, నికోలాయ్ మనూచి మొదలగు వారు శివాజీ గురించి వినడమే కాని ఎప్పుడూ చూచి ఉండలేదు. తరువాతి రోజు జైసింగ్, శివాజీలు కలుస్తారు. సంధి విషయం ఏమైనా ఆలోచించారా అని జైసింగ్ ప్రశ్నిస్తాడు. నేను ఆలోచించవలసినదేమీ లేదు, నిర్ణయించవలసింది మీరు అని శివాజీ నవ్వుతూ అంటాడు. కానీ మీ ఆలోచన తెలియాలి కదా అని శివాజీ కళ్ళలోకి చూస్తూ అంటాడు. నాకు ప్రత్యేక ఆలోచన అంటూ ఏమీ లేదు. స్వతంత్ర హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి నేను పూనుకున్నాను. దానికి మీ ప్రోత్సాహం ఉండాలని శివాజీ అంటాడు. అది చాలా కష్టం అనుకుంటాను, జైసింగ్ అంటాడు. అయితే యుద్ధం తప్పదంటారా అని మందహాసంతో శివాజీ అంటాడు. యుద్ధం సాగుతుందా లేదా అనేది కాదిప్పటి ప్రశ్న. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి మహారాష్ట్రం
ఎలా గట్టెక్కాలి అన్నదే ప్రస్తుత సమస్య అని జైసింగ్ అంటాడు. స్వాతంత్రం లేని మహారాష్ట్ర ఎందుకని శివాజీ ప్రశ్నిస్తాడు. మీరు పొరబడుతున్నారు. పోరాటం వల్ల మహారాష్ట్రానికి చాలా నష్టం వస్తుంది. మీరు ఓడిపోయిన తరువాత మరలా సంధి కుదుర్చుకోవడం కష్టమని జైసింగ్ అంటాడు. మీరేం అనుకోనంటే నేనొకటి చెప్తాను. రాణా ప్రతాప్ సింహుడు కంటే మనం హెచ్చని చెప్పుకోగలమా? కానీ రాణాలు కూడా ఈ రోజు మొఘలులకు సామంతులుగానే ఉన్నారు. మొఘల్ సేనా వాహినులను ఎదిరించి నిలబడగలిగే సత్తా నేడు దేశంలోని ఏ రాజుకు కూడా లేదు. అందువలన పరిస్థితులను అనుసరించి సంధి చేసుకోవడమే మంచిదని జైసింగ్ అంటాడు. శివాజీకి సంధి షరతుల గురించి తెలియజేస్తాడు. ఆ షరతులను వింటూనే శివాజీ మాట్లాడలేకపోతాడు. వీటికి మీరు అంగీకరిస్తే నేను ఏదో విధంగా సంధి కుదురుస్తానని జైసింగ్ అంటాడు. ఈ షరతులు చాలా కఠినంగా ఉన్నాయి. ఇందుకోసమైతే మహారాష్ట్రులు స్వరాజ్యం కోసం ఇన్ని త్యాగాలు చేయనవసరం లేదని శివాజీ అంటాడు. అలా అనుకోకూడదు. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడే సాహసం చేయవలసి ఉంటుంది. మీరు నా మాటకు అంగీకరించండి. నేను ఎలాగోలా సంధి కుదురుస్తాను. మీకు పాదుషా గారితో మిత్రత్వం నిలుపుతాను. దక్షిణాపదాన మీరు అతనికి అండగా ఉండి బీజాపూర్, గోల్కొండ మొదలగు ప్రాంతాలను జయించవచ్చు. ఆ సమయంలో ఇప్పుడు పోగొట్టుకున్న ప్రాంతాలన్నింటినీ పాదుషా వద్ద నుంచి కానుకగా పొందవచ్చు అని జయసింగ్ చెప్తాడు. ఔరంగజేబు మీద మీకున్నంత విశ్వాసం నాకు లేదని శివాజీ అంటాడు. మీరు అలా అనుకోకండి. హిందువులలో ఎవరి మాట వినకపోయినప్పటికీ అతను నా మాట తప్పక వింటాడు. అందువల్ల నేను మహారాష్ట్ర ప్రయోజనాలు రక్షింపబడేటట్లు చేయగలనని జయసింగ్ నచ్చ చెప్తాడు. మీరు ఉదారులు కనుక మీకలా అనిపిస్తున్నది. అతనికి అవసరమైతే మీ మాట వింటాడు, లేకుంటే మిమ్మల్ని కూడా ఖాతరు చేయడని శివాజీ అంటాడు. అలా అనుకోవద్దు. నేను అతన్ని చిన్నతనం నుంచి ఎరుగుదును. అతడు నా మాటను త్రోసివేయడని జైసింగ్ అంటాడు. కానీ నేను సామంతుడుగా ఎందుకుండాలి అని శివాజీ ప్రశ్నిస్తాడు. పాదుషాకి అప్పగించే దుర్గాల మాట ఎలా ఉన్నప్పటికీ ఇందుకు మాత్రం పాదుషా ఒప్పుకోడు. అతనికి దేశంలో ఏ రాజ్యం కూడా స్వతంత్రంగా ఉండడం ఇష్టం లేదని జైసింగ్ అంటాడు. శివాజీ మరలా ఆలోచనలో పడతాడు. సామంతుడు అన్నంత మాత్రాన నష్టమేముంది? ఇతరులకు మీకు చాలా తేడా ఉంటుంది. మొఘల్ ఆస్థానంలో నాతో సమానమైన గౌరవాన్ని మీకు కల్పిస్తాను. దక్షిణా పదానికంతటికీ మీరే అధిపతిగా ఉండగలరని జైసింగ్ అంటాడు. జైసింగ్ హృదయపూర్వకంగానే మాట్లాడుతున్నాడని శివాజీకి తెలుసు. కానీ అతడు పాదుషా మీద అమితమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నందువల్ల అతడు అలా మాట్లాడుతున్నాడని శివాజీ అనుకుంటాడు. పరిస్థితులన్నింటినీ గమనించిన శివాజీ జయసింగ్ షరతులకు అంగీకరిస్తాడు. సంధి నియమాల ప్రకారం శివాజీ తక్షణమే పురందరగఢ్, సింహగఢ్ మొదలైన 23 ప్రముఖ దుర్గాలను మొఘలులకు స్వాధీనం చేయాలి. వాటితో పాటు ఏటా 16 లక్షల ఆదాయం వచ్చే రాజ్య భాగాన్ని కూడా మొఘలులకు అప్పగించాలి. కేవలం 12 కోటలను, ఏడాదికి 4 లక్షల ఆదాయం వచ్చే రాజ్య భాగాన్ని తన వద్ద ఉంచుకోవచ్చు. అది కూడా ఔరంగజేబు పాదుషా వారి అనుగ్రహ రూపంలో. పాదుషా వారి దక్కన్ సుబేదారుకు ఆధీనుడై ఉంటూ శివాజీ పుత్రుడు సంభాజీ ఢిల్లీ పాదుషాకు 5,000 మన్సబ్ దారుగా వ్యవహరిస్తూ దక్కన్ సుబేదారు దగ్గర ఉండాలి. బీజాపూర్ రాజ్యాన్ని జయించేందుకు శివాజీ మొఘల్ సైన్యానికి తోడ్పడాలి. ఆ సందర్భంగా గెలుచుకున్న ప్రాంతాలను శివాజీ తన కింద ఉంచుకోవచ్చు. వాటికి బదులుగా సంవత్సరానికి 12 లక్షల రూపాయల చొప్పున వాయిదాలుగా 1,60,00,000 రూపాయలను శివాజీ కప్పంగా ఔరంగజేబుకు చెల్లించాలి. ఇదే చరిత్ర ప్రసిద్ధిగాంచిన పురందర్ ఒప్పందం. తరువాతి భాగంలో శివాజీ మొఘలుల తరపున బీజాపూర్ రాజ్యంతో పోరాడడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.